అమరావతిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంట నూనెలపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందన్న పుకార్ల నేపథ్యంలో పామోలిన్, ఇతర ఎడిబుల్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, కల్తీపై ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా తనిఖీలు నిర్వహించారు. అకస్మాత్తుగా పెరిగిన అనధికార హోర్డింగ్, ట్రేడింగ్ పై విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య వినియోగదారులపై భారం పడే ఆకస్మిక ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. తప్పు చేసిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిల్లర్లు అలాగే రీటైలర్లపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని యూనిట్ల ఆర్బీఈఓతో ఆదేశించారు. 12 యూనిట్ల పరిధిలో 26 జిల్లాల్లో సుమారు 50 బృందాలతో మిల్లర్లు, రిటైలర్లు, వ్యాపారులు, సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లపై ఆకస్మిక దాడులు చేశారు. కృత్రిమ కొరతను సృష్టించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.